మార్కాపురం మండలం పెద్ద యాచవరం గ్రామ పంచాయతీ పరిధిలో రిజిస్ట్రేషన్ అయిన ప్లాట్ల హద్దురాలను గుర్తుతెలియని వ్యక్తులు దౌర్జన్యంగా తొలగించి భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని బాధితులు ఆరోపించారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం పెద్ద ఎడవరం గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 713/2లో ఉన్న ప్లాట్ నంబర్లు 56, 57, 58, 59, 60, 61, 62, 63లను తాము 2018 ఫిబ్రవరి 10వ తేదీన చట్టబద్ధంగా రిజర్వేషన్ చేయించుకున్నామని, ఇందుకు సంబంధించిన పక్కా డాక్యుమెంట్లు తమ వద్ద ఉన్నాయని పేర్కొన్నారు. అయితే ఇటీవల కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు దురుద్దేశంతో ఆ ప్లాట్లకు ఉన్న హద్దురాలను, గులక రాళ్లను పూర్తిగా తొలగించి ఆ స్థలాన్ని ఖాళీ భూమిగా మార్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల ప్రస్తుతం క్షేత్రస్థాయిలో తమ ప్లాట్లను గుర్తించడం కష్టంగా మారిందని వాపోయారు. ఈ విషయమై తాము గత జనవరి నెలలోని మార్కాపురం మండల తహసీల్దార్ కార్యాలయంలో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినప్పటికీ నేటికి రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన గాని సర్వే గాని జరపకపోవడం దారుణమని బాధితులు మండిపడ్డారు. ఈ సందర్భంగా బాధితుడిపై ఆర్మీ ఉద్యోగి మాట్లాడుతూ, నేను భారత సైన్యంలో దేశ సరిహద్దుల్లో విధుల్లో ఉంటాను. తరచూ గ్రామానికి రావటం నాకు సాధ్యం కాదు. సెలవులపై వచ్చిన ఈ కొద్ది రోజుల్లో సమస్య పరిష్కారం కాకపోతే నా స్థలం అక్రమాలకు పాలు కావటం ఖాయం. దేశాన్ని కాపాడే సైనికుడి భూమికే రక్షణ లేకపోతే ఎలా అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక అధికారిక సర్వే నిర్వహించి తమ ప్లాట్ల హద్దులను గుర్తించి శాశ్వత గుర్తులు ఏర్పాటు చేయాలని, తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. నా పేరు అహరోను. మాది నల్లగుంట్ల గ్రామం, కొమరోలు మండలం. నేను ఆర్మీలో 15 సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నాను. 2018 సంవత్సరంన మార్కాపురం జిల్లా పెద్ద యాచవరం గ్రామంలో ఒక సైటు ఫ్లాట్ కొనడం జరిగింది. కొన్న తర్వాత 2022 సంవత్సరంలో మళ్ళీ నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన వెంటనే మొత్తం చూస్తే స్థలం అంతా బీడు భూమిగా మార్చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు హద్దుల రాళ్ళని తీసేసి బీడు భూమిగా చేశారు. తర్వాత నేను ఈ సమస్య మీద ఎంతో పోరాడుతున్నాను గత 4 సంవత్సరాల నుంచి. మండల ఆఫీసులు బట్టి ఇట్లు అటు అందరినీ సంప్రదించడం జరిగింది. కానీ నాకు ఎటువంటి పరిష్కారం జరగలేదు. దీనికి సంబంధించిన చాలా ప్రయత్నం చేస్తున్నాను. కానీ నాకైతే సెలవులు సంవత్సరానికి 2 నెలలు కష్టతరంగా 2 నెలలు వస్తున్నాను. ఈ 2 నెలల్లో వచ్చిన 2 నెలల్లో ఇటు అటు తిరగడం జరిపింది ఈ సమస్య మీద. కానీ అక్కడ ఎటువంటి నాకు సహాయం దొరకలేదు. ఎవరు నాకు సంప్రదించి నాకు ఎవరు సహాయం చేయలేదు. కనుక ఇప్పుడు నా మనవి ఏంటంటే, నాకు త్వరగా నా సమస్యను సాల్వ్ చేసి నా స్థలానికి హద్దులు వేయించి నాకు చూపించవలసిందిగా నేను అధికారంలో కోరుచున్నాను.